ప్రపంచంలోని హిందువులందరూ సంతోషపడే రోజు జనవరి 22 అని కరసేవకులు రామానుజాచార్యులు అన్నారు. అయోధ్య రామ మందిరంలో యంత్ర ప్రతిష్టాపన జరుగుతుందన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఎందరో ప్రాణత్యాగాలు, ఎన్నో కష్ట నష్టాలు పడితే ఇవాళ నిర్మాణం జరిగిందన్నారు. 1991లో దేశం నలుమూలల నుండి కరసేవకులుగా వెళ్లి బాబ్రీ మసీద్ను కూల్చివేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రం నుండి కరసేవకుడిగా వెళ్లిన రామానుజాచార్యులతో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రపంచంలోని హిందువులందరూ ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తిగా వచ్చింది. ఈ నెల 22వ తేదీన యంత్ర ప్రతిష్టాపన జరుగుతుంది. అయితే దీని వెనుక ఎంతో మంది కృషి ఉన్నాయి, ఎన్నో ప్రాణత్యాగాలు కూడా ఉన్నాయి. అయితే గతంలో 1991లో కరసేవకులుగా వెళ్ళిన ఇక్కడ రామానుజాచార్యులు మనతోటున్నారు. వారి యొక్క అనుభవాన్ని మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు అప్పుడు 1991లో కరసేవకుగా వెళ్ళినారు. మీ యొక్క అనుభవాన్ని, మీ అక్కడ ఏం జరిగిన విషయాన్ని చెప్పండి. 1991కి ముందు నుంచి శిలాన్యాస్ పూజ ఒకసారి జరిగింది. దానికోసం ఈ కడమ నుండి ఇక్కడ బాసర దాకా ఉన్న గ్రామాలన్నీ తిరిగి అక్కడ ఈ శిలా పూజలన్నీ జరిపించిన తర్వాత కరసేవకు బయలుదేరాం. మేమంతా ఇక్కడంతా 275 మంది ఇంతమందిగా బయలుదేరాం. మంచిర్యాల నుంచి బయలుదేరి అయోధ్య వెళ్ళాం. అయోధ్య వెళ్ళి లక్నోలో దిగంగానే అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటేనే అక్కడ పోలీసులు అడ్డం కొట్టారు. ఎలాగో మేము తప్పించుకుని మళ్ళీ కాశీ ప్రయాణం కూడా అటువైపుకు వెళ్లాల్సి వచ్చింది. అలా పెడితే కాశీలో మమ్మల్ని ఇంచుమించుగా 13 రోజులు 14 రోజులు సెంట్రల్ జైల్లో ఉంచారు. సెంట్రల్ జైల్లో ఉండిపోయాం. కానీ లక్షల మంది ఎక్కడ భూమి కనపడదు. అలా కరసేవకులందరూ వచ్చారు అక్కడికి. అది చాలా కాలం నుంచి అది మసీదు గొడవ మనకి ఎందుకు, మసీదుగా ఉంది కదా, ఆ మసీదులో ఎందుకు పక్కన కట్టుకోవచ్చు అనే భావన కూడా నా మనసులో ఉండేది. కానీ నేను స్వయంగా అయోధ్య వెళ్ళినప్పుడు అక్కడ ముందుగా కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో చాలామంది మరణించడం కూడా జరిగింది. అయినా సరే మేము కాసేపు మమ్మల్ని ఆపి మళ్ళీ విడిచిపెట్టారు. మంది ముందుకే వెళ్ళాం. అయోధ్యలో రామాలయం చూసి రావాలి, ఏమైనా సరే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే మనసులో మాకు ఆ కోరిక ఉండే. తీరా అక్కడికి వెళ్ళిన దాకా ఇది మసీదు కదా, మనకి ఎందుకు అని మాకు మనసులో ఏనాటి నుంచే ఉండే భావన అక్కడ తొలగిపోయింది. తీరా పైన చూడడానికి మసీదులా కనబడుతుంది, కానీ లోపల రాముల వారు, సీత, మహారాజు, లక్ష్మణుడు, తర్వాత శత్రుఘ్నుడు, వీళ్ళందరూ అన్ని విగ్రహాలు, మొత్తం 3 రకాల దేవాలయాలు ఉన్నాయి. చూడంగానే రాముల వారు, సీతాదేవి దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ పక్కన లక్ష్మణుడు, ఈ పక్కన సీత, మళ్ళీ ఆంజనేయ స్వామి, మొత్తం రామ పరివారం అంతా అందులో ఉంది. ప్రజలందరూ ఎప్పటి నుంచో భక్తులు పూజ చేసుకుంటూనే ఉన్నారట. మరి దాన్ని మసీద్ అని ఎలా అని పిలుస్తున్నారు? కరసేవ మసీదు బాబరీ మసీద్ అని ఎందుకు పేరు వచ్చిందో నాకు తెలియదు. బాబరీ మసీద్ అని కూలగొట్టాడు. అక్కడ వాళ్ళు మసీద్ ప్రార్థన నమాజ్ చేస్తే సరిపోతే మనం ఏం అనేవాళ్ళం కాదు. కానీ అక్కడ రాముల వారు ఉన్నారే, మనమే హిందువులందరూ పూజ చేస్తున్నారే, మరి దీన్ని బాబరీ మసీద్ అని ఎందుకు చెప్తున్నారు? మరి పైనుంచి ఫోటో తీసి ప్రజలలో మసీదు కూలగొడుతున్నారనే భావన పత్రికల వాళ్ళు, రాజకీయ నాయకులు అందరూ హిందూ వ్యతిరేకులు అందరూ ప్రచారం చేశారు. ఆయన హిందూ ధర్మము 195 కోట్ల సంవత్సరాల నుంచి ఇలా స్థిరపడుతుందనే పంచాంగాలు చెప్తున్నాయి. అంచేత ఇది గట్టిదైన హిందూ మతము శాశ్వతంగా నిలిచేది కనుక అది కాదు, అది మసీదు కాదు. మసీదు అయితే మేము అడగపోతే మేము మసీదు కాదు, మేము రామాలయం కట్టుకునేందుకు అనుమతి ఇవ్వండి అని సుప్రీంకోర్టులో నడవంగా చివరికి అక్కడ సుప్రీంకోర్టులో ఇచ్చారు. దాని నిర్మాణం కూడా అక్కడ మమ్మల్ని 15 రోజులు ఇంచుమించుగా సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి తిండి ఉంటుందా ఉండదా అని మేము కంగారు పడేవాళ్ళం. కానీ ఓ రోజు లేకపోయినా ఓ రోజున్నా అక్కడి నుంచి కాశీ వాసులు అందరూ కూడా ఇక్కడ కరసేవగా వచ్చిన ప్రాణత్యాగం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మన కోసం వచ్చారు, ఈ రామాలయాన్ని కాపాడడానికి వచ్చారు అనే సంతోషంతో వాళ్ళందరూ భోజనాలు పెట్టి అలా వ్యవస్థ కూడా చేశారు. కానీ తలనొప్పి, కాళ్ళనొప్పి, అవస్థ, ఇవన్నీ అక్కడ సిద్ధమయ్యాయి. మాకు ఏంటంటే లోపలికి వెళ్ళే భయం, పెడతామా ఉంటామా లేదా అని. కొంతమంది చాలామంది చనిపోయిన సందర్భంలో ఇక్కడ నిర్మల్లో అయితే రామానుజాచార్యులు వెళ్ళిపోయారు అని సంతాప సభ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ జరిపించేశారు ఆ రోజుల్లో. అలాంటి అంత భయంకరమైన స్థలంలో, అంత భయంకరమైన సమయంలో అక్కడికి మేము వెళ్ళి రామాలయాన్ని నిర్మాణం చేసుకునేందుకు మనం పునాది వెయ్యాలి అనే ఉద్దేశంతో మేమంతా కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి దాన్ని కొంతమంది కూలగొట్టడం ప్రారంభించారంటే ఇక తలో ఒక చెయ్యి వేశారు.
లక్షల మంది వెళ్ళిపోయి తలకొదరాయి తెచ్చేసుకున్నారు, అయిపోయింది. ఆ విధంగా దాన్ని క్లీన్ చేయడం అయింది. కానీ అది మంటపం కడతామా, గుడి కడతామా లేదా అని ఎంతో ఆవేదనతో మాకు ఎప్పుడో ఎదురు చూస్తూనే ఉన్నాం. అలాంటి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది కట్టుకునేందుకు. అప్పుడు లక్షలాలు ప్రపంచ హిందువులందరూ దాన్ని చూస్తున్నారు. ఎప్పుడు నిర్మాణం అవుతుంది, ఆ నిర్మాణాన్ని మనం సాధించుకోవాలి, ఆ నిర్మాణాన్ని నిర్మించుకోవాలి, రాముల వారికి శాశ్వతమైన భవనాన్ని నిర్మించుకోవాలి, గుడి నిర్మించాలి అనేది ఇన్నాళ్ళకి కలగలుగుతోని మేము మళ్ళీ ఇప్పుడు అయోధ్య వెళ్ళినా వెళ్ళకపోయినా స్వయంగా వెళ్ళినట్టే ఆ రోజున రామచంద్రుల వారికి మరి స్థలాన్ని శుభ్రం చేసి ఇవ్వడంలో మా పాత్ర ఉందని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ రాముల వారికి సేవ చేసి తరించాలి, ఆ రాముడు బతికించాడు కనుక ఈ రాముడికి సేవ చేయాలని మేము సంతోషంతో ఇక్కడ రామాలయంలోకి వచ్చాం. ఆ శ్రీరామచంద్ర ప్రభు ఇక్కడ రామాయణాన్ని నిర్మిస్తారు, అక్కడ మేము పూజ చేయడానికి నాకు అవకాశం ఇస్తారని ఉద్దేశం కొద్దిగా నన్ను బతికించని చెప్పేసి ఆ పూజారి అంటున్నారు. శ్రీనివాస్, రామ్ మందిర్ నుంచి రాజ్ న్యూస్.